హలో గైస్, మనకైతే 100 సబ్స్క్రైబర్స్ దాటేసాయి. యాక్చువల్లీ నేను 100 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత లైవ్ అయితే పెట్టాలనుకున్నా, కానీ అదేదో లైవ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, 24 అవర్స్ టైం పడుతుందంట. సో మేబీ రేపు లైవ్ పెడతాను. మనమైతే లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఒక అన్బాక్సింగ్ చేసాం, ఒక హెడ్సెట్, బ్లూటూత్ హెడ్సెట్. దీన్ని గివ్ అవే అయితే నేను చెప్పాను కదా, ఒక అతనైతే గివ్ అవేలో దీన్ని గెలుచుకున్నాడు. అతనికి దీన్ని నేను పంపిస్తున్నాను. యాక్చువల్గా తనకి ఇస్తున్నాననే విషయం తనకు కూడా తెలియదు. ఎందుకంటే నార్మల్గా తనతో నేను చాట్ చేసి యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళకి ఇచ్చేసాను, నీకు ఇంకేదన్నా ఇస్తానని చెప్పి తనతో మాట్లాడాను. తను ఏదైనా పర్లేదన్నా అని చెప్పి అన్నాడు. కాకపోతే తనకి చదువుకోవడానికి హెడ్సెట్ అయితే బాగున్నాను, చదువుకునేదానికి ఉపయోగపడుద్దన్నా అని చెప్పి అన్నాడు. కానీ హెడ్సెట్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్తే తనకు ఏదైనా పర్లేదు అన్నట్టుగా దాని రిప్లై ఇచ్చాడనమాట. సో తనకు తెలియకుండానే తనకి ఏదో పంపిస్తున్నానని చెప్పి, ఏదో నార్మల్ చిన్న వస్తువు అని చెప్పాను. కానీ అలా చెప్పి తనకైతే ఈ గ్యాడ్జెట్ అయితే ఇస్తున్నాను. అతను ఎవరో కాదు, రామకృష్ణ, జంగాంకి చెందిన అబ్బాయి, తెలంగాణ. అతన్ని ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసి అతన్ని ఫాలో చేసి అతనికైతే దీని అయితే పంపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గివ్ అవేలో దీన్ని గెలుచుకోలేకపోయిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గివ్ అవేలో మీరు ఇట్లాంటి గిఫ్ట్స్ ఎన్నైనా పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు కానీ ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కేసి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ టైం గివ్ అవేలో మీరు కూడా ఇట్లాంటి గిఫ్ట్స్ అనేవి గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఈ హెడ్సెట్, బ్లూటూత్ హెడ్సెట్ని ప్యాక్ చేసి రామకృష్ణకి పంపించేద్దామా? రండి. మనం ఈ బ్లూటూత్ సెట్ని అయితే నీట్గా ప్యాక్ చేసి రామకృష్ణకి పంపిద్దాం. చూడండి, ఏమి యూజ్ చేయలేదు, బ్రాండ్ న్యూ, యాజ్ ఇట్ ఈజ్ అలాగే లోపల పెట్టేస్తున్నా. ఇది ప్యాకింగ్ అడ్డం ఉంటుంది కాబట్టి తీసేద్దాం పక్కకి. మామూలుగా మనం ఫోన్స్ వాడేటప్పుడు మామూలుగా మనకు కొన్ని మిత్స్ అనేటివి ఉంటాయి. మిత్స్ అంటే ఊహాగానాలు. అవేంటంటే మామూలుగా మనము బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీకి మామూలుగా మనం ఫోన్ వాడేటప్పుడు మనకు కొన్ని మిత్స్ ఉంటాయి. బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీ మనకు ఛార్జింగ్ రావడం సక్రమంగా. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, కొంతమంది ఫోన్లు తెచ్చి అన్న బ్యాటరీ బూస్టింగ్ పెట్టు, ఛార్జింగ్ నిలబడట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. యాక్చువల్లీ బ్యాటరీ బూస్టింగ్ పెట్టినా పెట్టకపోయినా ఛార్జింగ్ నిలబడకపోతే అది నిలబడదు. బ్యాటరీ బూస్టింగ్ పెడితే నిలబడుతుంది అనుకోవడం అనేది ఒక ఊహాగానం మాత్రమే, ఒక మిత్ మాత్రమే. బ్యాటరీ బూస్టింగ్ దేనికి పెడతారంటే, మామూలుగా మనకి ఫోన్ పనిచేయాలంటే బ్యాటరీలో మినిమం 3.6 వోల్ట్స్ అనేది ఉండాలన్నమాట. మినిమం 3.6 వోల్ట్స్ బ్యాటరీలో లేకపోతే ఫోన్ అనేది ఆన్ కాదు. అలాంటప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినా కూడా వెంటనే తీసుకోవచ్చు ఛార్జింగ్. అప్పుడు ఏం చేస్తుంది, 3.6 లోపల ఉన్నప్పుడు ఆ 3.6 దాకా వచ్చేదాకా మనకు డిస్ప్లే మీద ఫోన్ ఛార్జింగ్ ఎక్కేది కూడా కనిపించదు అనమాట. మనం ఏమనుకుంటాం, ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లేదు అనుకుంటాం, కానీ లోపల ఎక్కుతూ ఉంటుంది. కానీ అది చాలా టైం తీసుకుంటుంది ఆ 3.6 రావడానికి. సో అట్లా 3.6 వోల్టేజ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సో దానికోసంగా మనం ఒక హెవీ వోల్టేజ్ అనేది దానికి అటాచ్ చేసినప్పుడు
అది ఒక్కసారిగా 3.6 volts అనేది వచ్చేస్తుంది. అంటే బ్యాటరీ చచ్చిపోలేదు, అంటే బ్యాటరీ డెడ్ అయిపోలేదు, జస్ట్ నిద్రపోతుంది. అంటే నిద్రపోయే బ్యాటరీని నిద్ర లేపుతున్నాం అంతే. దానికోసం మాత్రమే మనం బూస్టింగ్ అనేది వాడుతూ ఉన్నాం అనమాట. అర్థమైందా ఇప్పుడు మీకు నేను చెప్పింది? అలాగా మాత్రమే బూస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని బూస్టింగ్ వల్ల ఏ ఫోను కూడా దాని ఏ బ్యాటరీ కూడా తన పర్ఫార్మెన్స్ అనేది పెరగదు. బూస్టింగ్ వల్ల ఏ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా పెరగదు. జస్ట్ రన్నింగ్లో లేని బ్యాటరీ రన్నింగ్లోకి తీసుకురావడానికి మాత్రమే బూస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో మిత్ వచ్చేసి, మామూలుగా కింద పడింది అని చెప్పి ఫోన్లు తెచ్చి రిపేర్లు చేయించుకుంటారు. అంటే డిస్ప్లేలు మార్చుకోవడం అట్లా చేస్తూ ఉంటాం కదా. ఫోన్ కింద పడింది అనేసి డిస్ప్లే మార్చుకుంటున్నప్పుడు చాలామంది అనుకునేది ఏంటి అంటే, నేను డిస్ప్లే మార్చుకున్న తర్వాత కొన్ని ఫోన్లు కొన్ని వేరే కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అదేంటి అంటే బ్యాటరీ సక్రమంగా నిలబడకపోవడము, లేకపోతే స్పీకర్ పనిచేయకపోవడము, స్పీకర్ గర్ర అంటే శబ్దం రావడము, లేదా ఛార్జింగ్ ఎక్కకపోవడము, నెట్వర్క్ రాకపోవడము, ఇట్లా కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే నేను ఫోన్ రిపేర్కి ఇచ్చాను, చాలామంది చెప్తున్నా, నేను ఫోన్ రిపేర్కి వచ్చాను, ఆ పిల్లోడు ఏదో చేసాడు, ఈ పని చేయట్లేదు అనుకుంటారు. అది తప్పు. ఏమవుతుంది అంటే, మామూలుగా ఫోన్ కింద పడ్డప్పుడు డిస్ప్లే ఒక్కటే పగలదు. మనకు డిస్ప్లే కనిపిస్తుంది కాబట్టి, అది కనిపించలేదు అంటే అది వరకే పోయింది అని మనం అనుకుంటాం. కానీ కింద పడ్డప్పుడు వేరే కంప్లైంట్స్ కూడా రావచ్చు, వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఓన్లీ డిస్ప్లే వరకే డ్యామేజ్ అవుతుంది అనుకోవడం అయితే మిత్. సో అట్లాగా డిస్ప్లే చేసుకున్నాక మాత్రమే మీకు ఫోన్ అనేది పనిచేస్తుంది. పనిచేసినాక మాత్రమే మిగతా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది ఎవరికైనా కూడా అర్థం అవుతాయి అన్నమాట. అంతేగాని వాళ్ళు ఏదో చేసేయడం వల్ల, వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి చేతగాక ఫోన్ ఏదో డ్యామేజ్ అయిపోయింది అనుకోవడం రాంగ్ అనమాట. ఇంకొక మిత్ వచ్చేసి అదేంటంటే, మామూలుగా ఫోను డిస్ప్లే మార్చుకుంటాం కదా, చాలామందికి డిస్ప్లే మార్చినప్పుడు ఫోన్లో ఉండే డేటా పోతుంది అనుకుంటారు. అంటే మన ఫోన్లో ఫొటోస్, కాంటాక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ డేటా పోద్ది అనుకుంటారు. అది కూడా ఒక మిత్తే. ఎందుకంటే డిస్ప్లే మార్చినందువల్ల ఫోన్లో ఉన్న ఏ డేటా అనేది డ్యామేజ్ పోదు. ఎందుకు పోదు అంటే, మనం బోర్డుని టచ్ చేయట్లేదు, జస్ట్ డిస్ప్లే మాత్రమే మారుస్తున్నాం. అంటే ఎలాగ సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి నేను ఇంకా క్లియర్గా. అంటే మామూలుగా మీకు కళ్ళు ఆపరేషన్ చేశారనుకోండి, మీ మెమరీ పవర్ పోదు కదా, అట్లాగే ఇది కూడా అనమాట. డిస్ప్లే మార్చినందువల్ల దానిలో ఉన్న మెమరీకి కానీ, దానిలో ఉన్న ఫొటోస్కి కానీ, డేటాకి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందువల్ల డిస్ప్లే మారిస్తే డేటా పోతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మిత్ వచ్చేసి, కస్టమర్ ఇంకొక విధంగా అనుకునేది ఏంటి అంటే, ర్యామ్ ఎక్కువ ఉంటే ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనుకుంటా ఉంటారు. చాలామంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే కొత్త ఫోన్ వచ్చిందంటే వాటిలో మనం చెక్ చేసేది ర్యామే కదా ఎక్కువ. ర్యామ్ ఎక్కువ ఉంటే చాలు, మన ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ ర్యామ్ దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? ఫోన్ స్పీడ్గా స్లోగా పనిచేయడానికి కాదు, అది మల్టిపుల్ టాస్కింగ్కి ఉపయోగపడుతుంది. సపోజ్ మీరు కెమెరా ఓపెన్ చేశారు, ఒక ఫోటో తీస్తున్నారు, లేదా ఏదన్నా యాప్లో ఏదన్నా ఎడిట్ చేస్తున్నారు, లేదా గేమ్ ఆడుతున్నారు, మీకు సడన్గా ఏమవుతుంది, ఒక కాల్ వచ్చింది అనుకోండి, మీకు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ యాప్లో నుంచి బయటకు వచ్చేస్తాం కదా ఆటోమేటిక్గా. మనం యాప్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ యాప్లో మీరు సగం గేమ్లో ఉన్నారు, ఆ సగం గేమ్లో నుంచి మొత్తం బయటకు వచ్చేయకుండా ఉండడానికి ఆ గేమ్ రన్నింగ్లో ఉండాలి. అట్ ఏ టైం మీ ఫోన్ కాల్ మాట్లాడాలి.
అట్లాగా మల్టిపుల్ టాస్కింగ్ చేయడానికి మాత్రమే ర్యామ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని మీ ఫోన్ స్పీడ్గా ఉండడానికి, మీ ఫోన్ స్లో అవ్వడానికి ర్యామ్కి సంబంధం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం మిత్తుంది అంటే, నెక్స్ట్ ఇంకా ఏమేమి అనుకుంటారంటే, కొన్ని ఊహాగానాలు ఏంటి అంటే, బ్యాక్ సైడ్ అంటే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్నింగ్ అవుతూ ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయ్యే యాప్స్ని మనం డిలీట్ చేసేసామనుకోండి, ఫోన్ స్పీడ్ అవుతుంది, బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్ యాప్స్ డిలీట్ చేసినందువల్ల బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే, మీరు ఊరికే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రిమూవ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎక్కువ శాతం బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు రీఫ్రెష్ అవుతుంది అన్నమాట ఫోను. ఎన్నిసార్లు రీఫ్రెష్ అయితే అంత ఎక్కువ బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. మెగాపిక్సెల్ వల్ల కెమెరా క్వాలిటీ అనేది పెరగదు. మెగాపిక్సెల్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ యువర్ స్క్రీన్. మీరు తీసే ఫోటోలో డాట్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి అనేది మాత్రమే మెగాపిక్సెల్. కానీ ఒక ఫోటో అందంగా రావాలి, బాగా రావాలి అంటే ఓన్లీ మెగాపిక్సెల్ వల్లే కాదు, మీ లైటింగ్ బాగుండాలి, ఐఎస్ఓ బాగుండాలి, షట్టర్ స్పీడ్ బాగుండాలి, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటి అంటే, 5G ఫోన్ల వల్ల, 5G నెట్వర్క్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారు. అంటే కరోనా స్టార్టింగ్ లో వచ్చింది కదా, కరోనా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఇది 5G నెట్వర్క్ వల్ల వచ్చింది అనుకున్నారు. సో అది కూడా ఒక అపోహ మాత్రమే. నెక్స్ట్ మనం బాగా హెవీగా మనకుండే అపోహ ఏంటి అంటే, టెంపర్ గ్లాస్ మన స్క్రీన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటాం. అది రాంగ్. టెంపర్ గ్లాస్ మన స్క్రీన్ ని ప్రొటెక్ట్ చేయలేదు. అది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం వేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం వాడే మ్యాక్సిమం ఫోన్లు గొరిల్లా గ్లాసులు, ఇంకా మంచి గ్లాసులతోనే డిస్ప్లేలు అనేటివి ఉంటున్నాయి. సో అవి చాలా గట్టిగా ఉంటాయి. మీరు వేసే టెంపర్ గ్లాస్ దాంతో దేనికి పనికిరాదు. జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే మీరు టెంపర్ గ్లాస్ వేసుకుంటున్నారు. అంతేగాని టెంపర్ గ్లాస్ మన స్క్రీన్ ఏదో కాపాడేస్తుంది అనుకోవడం అయితే ఒక అపోహ మాత్రమే. సో బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తన పేరు రాసి, తన డీటెయిల్స్ రాసి తనకి పంపించేసేద్దామా? అడ్రస్తో సహా పూర్తిగా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బాక్స్ అని తీసుకెళ్ళి కొరియర్ చేసేయటమే. నెక్స్ట్ రేపటికైతే మన లైవ్ అనేది వస్తుంది. లైవ్లో నేను ఏమేమి మాట్లాడాలి, ఏమేమి చేయాలో మీరు కామెంట్లో క్వశ్చన్స్ కానీ ఏదన్నా ఉంటే అడగండి, మీకు లైవ్లో క్లారిఫై చేస్తాను. ఇంకా మన ఛానల్ మీరు చూస్తూ ఉన్నారు కదా, మన ఛానల్లో మీకు అన్ని వీడియోస్ చూస్తుంటారు. వాటిల్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. ఇట్లాంటి గివ్ అవే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు. అట్లాగే ఒకవేళ మీకు నచ్చితే అది కూడా మీరు కామెంట్స్లో తెలియచేయండి. మామూలుగా మీరు నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా, నాలో ఇంకేదన్నా బెటర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని మీకు కానీ అనిపిస్తే అది కూడా కామెంట్లో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రొఫెషనల్ కొరియర్స్లో మన రామకృష్ణకి కొరియర్ కూడా చేసేసాము.